డాన్ మీడియాకు స్వాగతం. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం. విద్యార్థుల్లో దాగి ఉన్న సాంకేతిక నైపుణ్యాలు, సృజనాత్మక ఆలోచనలను వెలికితీయటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఏపీ నిట్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ అసోసియేట్ డీన్ డాక్టర్ వి సందీప్ తెలిపారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఏఐసిటిఇ, విద్యా మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2024పై శుక్రవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఆచార్యులు శ్రీ ఫణీకృష్ణ కర్రి కోఆర్డినేటర్ గాను, డాక్టర్ వి సందీప్, డాక్టర్ పి శంకర్ మెంటర్గా వ్యవహరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులు అంకుర పరిశ్రమలను ఏర్పాటు చేసి పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ప్రతి విద్యార్థి వినూత్న ఆలోచనలు, ప్రాజెక్టులతో ముందుకురావాలన్నారు. సెప్టెంబర్ 9న నిర్వహించే ఇంటర్నల్ కాంపిటీషన్ కార్యక్రమానికి 30 టీంలు వరకు తమ పేర్లను నమోదు చేసుకునే అవకాశాలున్నాయని చెప్పారు. నవంబరులో కేంద్ర ప్రభుత్వం గ్రాండ్ ఫైనల్ కార్యక్రమాన్ని నిర్వహించి విజేతల వివరాలను ప్రకటిస్తుందని తెలిపారు. విద్యార్థులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లపై వినూత్న పరిష్కార మార్గాల అన్వేషణకు కృషి చేయాల్సి ఉంటుందని, ప్రథమ స్థానంలో నిలిచిన వారికి ₹1,00,000, ద్వితీయ స్థానం సాధించిన టీంకు ₹50,000 చొప్పున నగదు బహుమతులను కేంద్ర ప్రభుత్వం అందజేయనుందని వివరించారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.